పూర్తిగా మనసులో ఉన్న జంజాటాలు వదిలిపెట్టమే పూజ అంటే. ఏహము పరము సుఖాన్ని అనుభవించగలిగేది స్వధర్మంలోనే ఉంది, ఇంకా దేంట్లో. చిత్రం ఏమిటి అంటే లోపల నుంచే ప్రేరణ వస్తుంది. లోపల గురువు ప్రేరణ చేస్తారు, బయట గురువు మార్గం చూపెడతారు. అది మనకు భగవద్గీత బోధ అంతా కూడా ఫలాపేక్ష వలమనే కదా. కానీ అపేక్షతో మనం ఫలాన్ని అపేక్షించి మన ఆశ్రమాల్లో చేరితే ఎట్లా? కర్మ అంతా కూడా ఒక ఇదంతా ఏంటి, ఏ కర్మ అయినా చక్కగా సుఖంగా ఇందులో నుంచి బయటపడి వెళ్ళిపోవాలి. ఫలాపేక్షతో పనిచేయటం కాదు. ఏకాంతంగా ఉండేవాడు జనసందోహంలో ఉండాలంటే కష్టం. జనసందోహంలో అలవాటు పడ్డవాడు ఒంటరిగా ఉండండి, పిల్లల్ని మీరు ధ్యానం చేయండి అంటే చేస్తారు రవి గారు. 3 మార్గాల్లో కూడా అతని వాసన, అందులో మంచి చూడలేదు. అతనికి ఏది వెసులుబాటుగా ఉందో అది పక్వతను బట్టి అతనికి అది స్వధర్మం. మనసు అంటేనే ఆసక్తుల సమూహం. ఒక ఆసక్తిని వదిలి ఇంకో ఆసక్తి మీద పెట్టడం పేరు ధ్యానమే అయితే మరి అది వంతెన వదిలి సముద్రంలో పట్టం లాంటిదే. బయట శరీరానికి స్థూల దేహానికి స్వస్థత ఎంతో, లోపల మనసు స్వరూప జ్ఞానం అట్లాంటిది. అది ఒక గురువుకి తెలుసు, నిజమైన వైద్యుడికి తెలుస్తుంది, ఆ ధన్వంతరికే తెలుస్తుంది. స్వామి నమస్తే. నమస్తే. శివానందమూర్తి భగవానుల గీతా ప్రసంగాల్లో